వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టు గురించి రోజు రోజుకు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది, ఎందుకు రాజకీయ నాయకులు ఇంతగా దానిపై చర్చిస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, ఆ పోర్టులో ఏం జరుగుతుంది అనే అనుమానాలు కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2021 సంవత్సరంలో వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బంధువులకు చెందిన అరవిందో సంస్థ కాకినాడ సీ పోర్ట్లో 41% షేర్లు కొనుగోలు చేసింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించి వాటా తీసుకున్నారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒకవేళ అప్పట్లో బెదిరించి తీసుకొని ఉంటే కేవీ రావు గత 4-5 సంవత్సరాలుగా ఎందుకు ఎవరికి ఫిర్యాదు చేయలేదని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2021 నుంచి అరవిందో సంస్థ షేర్లు తీసుకున్నప్పటి నుంచి కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా ఎక్కువగా సాగుతుంది, లక్షల టన్నుల్లో ఇతర దేశాలకు తరలిపోతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వారి చేతిలో షేర్లు ఉండడం వల్ల వారిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమంగా పేదలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు తరలించి కోట్లాది రూపాయలు అప్పట్లో వైసీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. దీంతో స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళడం, అక్కడ ఒక షిప్పును సీజ్ చేయడం, బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్పును సీజ్ చేయమని అధికారులను ఆదేశించడం, దాంతో అదంతా ఒక సంచలనంగా మారింది. ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలించడం, ఆయన చేసిన వ్యాఖ్యలు అధికారులు సహకరించలేదని, రేషన్ బియ్యాన్ని ఒక మాఫియా ఇతర దేశాలకు రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కాకినాడ పోర్టుపై రాజకీయ నాయకుల్లో చర్చ మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కూటమి ప్రభుత్వం నాయకులు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారా, లేదా షేర్లు దక్కించుకోవడానికి అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై దాడులు చేసినట్లు డ్రామా చేస్తున్నారా అనే అంశం ప్రజలకు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే కాకినాడ సీపోర్ట్లో అరవిందో సంస్థకు 41% షేర్లు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి షేర్లు వారికే ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ ఆవా అక్కడ సాగదు. పోర్ట్లో వీళ్ళు అనుకున్నట్లు ఏ పనులు జరగవు. అరవిందో సంస్థకు ఇచ్చిన షేర్లను తిరిగి వెనక్కి తీసుకోవాలంటే వారిపై ఏదో ఒక ప్రచారం చేయాలి. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, పోర్టులో అవకతవకలు చేశారని ఇలా ఆరోపణలు చేసి సిఐడి చేత కేసులు పెట్టిస్తే వాళ్లను దోషులుగా చూపించి ఆ షేర్లు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఎవరైతే సానుభూతి పరులుగా ఉంటారో ఆ షేర్లు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అప్పటి నుంచి బియ్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అకస్మాత్తుగా, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక డ్రామా ఆడి రేషన్ బియ్యం తరలింపు కాకుండా అరికడతాము, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందని వైసీపీ
నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తానికైతే వైసీపీ నాయకులు ఆరోపణలు చేసేది ఏంటంటే కాకినాడ సీపోర్టు షేర్లను కూటమి ప్రభుత్వం నాయకులకు అప్పగించడానికి ఇదంతా రాజకీయం చేస్తున్నారు, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, షేర్ల కోసం కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అరబిందో సంస్థ నుంచి షేర్లు కానీ మరొకరికి బదలాయిస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ఈ షేర్ల కోసమే ఇదంతా డ్రామా ఆడిందని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది.